బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ సీఎస్ విజయానంద్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనం పిటిషన్కు సంబంధించి ఈ నెల 11న ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించింది న్యాయస్థానం. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. ఆంధ్రప్రదేశ్ సీఎస్ విజయానంద్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం. ఈ నెల 11నే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంకా కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడానికి కారణాలేంటో చెప్పాలి అని ధర్మాసనం అడుగుతోంది. ఇలా పట్టించుకోకపోతే మీరు తగిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అంటూ అడ్వకేట్ జనరల్పై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సీఎస్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సరైన పద్ధతి కాదు అంటూ సీఎస్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకపోవడం కింద భావించాల్సి ఉంటుంది అంటూ ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గ్రూప్ 1 మూల్యాంకనం మెయిన్స్ మూల్యాంకనానికి సంబంధించి ఈ నెల 11న ఆదేశాలు జారీ చేస్తే ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు అని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోతే కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది అని, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, హైకోర్టు సీఎస్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పుడు అడ్వకేట్ జనరల్ ఎటువంటి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు? అసలు 11వ తారీఖునే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? రోహిత్, మొత్తం మీద చూసుకుని గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రాసిన ఎంపికైన అధికారులకు ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ గా మార్చాలని ఇచ్చిన కోర్టు ఆదేశాలని ఇప్పటి వరకు అమలు చేయబోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. నిన్న ఈ అంశానికి సంబంధించి సీఎస్ తమ ఎదుట హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సీఎస్ అలాగే అడ్వకేట్ జనరల్ ఇద్దరు కూడా హైకోర్టు ఎదుట హాజరైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఖచ్చితంగా కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా లేదా చెప్పాలని చెప్పి సీఎస్ ను గట్టిగా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి సీఎస్ చెప్పారు. ఎప్పట్లోగా అమలు చేస్తారని చెప్పి న్యాయస్థానం ప్రశ్నిస్తే రీజనబుల్ టైంలో చేస్తామని సీఎం చెప్పారు. 15 రోజుల సమయం సరిపోదా అని చెప్పి సీఎస్ న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టులు ఎందుకని చెప్పి కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే సామాన్యుల కోర్టుపై నమ్మకం కోల్పోతారని చెప్పి న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులకు కోర్టు ఆదేశాలపై గౌరవం లేకపోతే కోర్టులకు అధికారులపై గౌరవం ఉండదని చెప్పి న్యాయస్థానం స్పష్టమైన ప్రకటన చేసింది. అయితే సీఎస్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా ఈ నెల 11వ తేదీన ఆదేశాలు ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని చెప్పి సీఎస్ ని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు పాటించకపోతే ఇంకా మీరు నిద్రపోతున్నారా అనే దానికి సంబంధించి చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటుగా అడ్వకేట్ జనరల్ పై కూడా ఏపీ హైకోర్టు చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. సీఎస్ ను వివరణ అడిగితే ఏజీ వాదన వినిపించడంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎస్ ను ప్రశ్నిస్తుంటే ఏజీ సమాధానం చెప్పడం సరైన విధానం కాదని చెప్పి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఫోకల్ నాన్ ఫోకల్ పోస్టులపై సరైన క్లారిటీ లేదని చెప్పి అడ్వకేట్ జనరల్ వాదించే ప్రయత్నం చేశారు. పోస్టులపై పూర్తి క్లారిటీ ఉందని చెప్పమంటే చెబుతామా అని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే కోర్టు ఆదేశాలు అమలు చేయడంపై కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అది చెప్పే ప్రయత్నం చేసినట్టు అడ్వకేట్ జనరల్ అయితే న్యాయస్థానం చెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని ఆదేశాలతో పాటు సిట్ ఏర్పాటు చేశామని చెప్పి కూడా సీఎస్ తెలిపారు. 15 రోజుల్లో కోర్టు ఆదేశాలు అమలు చేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే రేపు ఉదయం వరకు గడువు కావాలని చెప్పి కూడా సీఎస్ అడ్వకేట్ జనరల్ కోరారు. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు అమలు చేసి తీరాలని చెప్పి కూడా సీఎస్ అయితే ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తిరిగి మధ్యాహ్నానికి కేసును అయితే వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రోహిత్, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? సీఎస్ ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఏదైతే 11వ తేదీన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దానికి సంబంధించే పూర్తి స్థాయిలో మెమోని 19వ తేదీనే మెమో తయారు చేశారు. ఎవరు ఫోకల్ ఎవరు నాన్ ఫోకల్ అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జాబితాని తయారు చేశారు. ఆ జాబితాని అనుగుణంగానే ఇవాళ ఖచ్చితంగా చర్యలు తీసుకుని హైకోర్టుకి నివేదించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే మధ్యాహ్నం సమయంలో న్యాయస్థానానికి సంబంధించి కూడా సీఎస్ అడ్వకేట్ జనరల్ ఇద్దరు కూడా స్వయంగా కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వానికి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని మధ్యాహ్నం సాయంత్రం కల్లా దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రోహిత్, రైట్ శివ.
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఫోకల్ నాన్ ఫోకల్కి సంబంధించి ఎప్పటిలోపు ఆదేశాలను అమలు చేస్తారు అంటూ అడిగితే రీజనబుల్ టైంలో అమలు చేస్తాము అని అడ్వకేట్ జనరల్తో సమాధానం ఇచ్చారు. అయితే రీజనబుల్ సమయం అంటే 15 రోజుల సమయం సరిపోదా, 11వ తారీఖున ఆదేశాలు ఇస్తే ఇప్పటి వరకు ఏం చేశారు అంటూ సిఎస్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అదే సమయంలో సమాధానం ఇస్తున్న అడ్వకేట్ జనరల్పై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం లోపు సరైన సమాధానం చెప్పాలి అని మరి ఇప్పుడు సిఎస్ రీజనబుల్ సమయం అని అంటూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం ఎటువంటి సమాధానం ఇస్తారో దానికి కోర్టు సంతృప్తి చెంది మరికొంత సమయం ఇస్తుందా, లేదు ఏదైనా ఆదేశాలు జారీ చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిని రేపుతున్న అంశం. మధ్యాహ్నం తర్వాత ఈ విషయంలో కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి.